మేక జాతిలో ఫెయింటింగ్ గోట్స్ అనే జాతి మేకలు ఉంటాయి. ఫెయింటింగ్ అంటే మూర్ఛపోవటం. ఈ మేకలు తరచుగా మూర్ఛపోయి పడిపోతుంటాయి. అందుకే వీటిని ఫెయింటింగ్ గోట్స్ అంటారు. మయోటోనియా కాగ్నిషియా అనే వంశపారంపర్య డిజార్డర్ ఉండటం వల్ల వీటి స్కెలిటల్ మజిల్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఇలా మూర్ఛపోయి పడిపోతుంటాయి. మనం తినే ఫుడ్లో ఉప్పు లేకపోతే మనం ఒక్క పూట భోజనం చేయటమే కష్టం. అలాంటిది మహాత్మా గాంధీ గారు ఏకంగా 9 సంవత్సరాల పాటు ఉప్పు లేకుండా తిన్నారు. ఆ తర్వాత డాక్టర్ సలహా మేరకు కొద్ది మొత్తంలో ఉప్పు తీసుకోవటం మొదలుపెట్టారు. జాన్ విల్సన్ అనే 2 సంవత్సరాల 10 నెలల బాబు వెయిట్ ఎంతో తెలుసా? 54.5 కేజీలు. యావరేజ్గా 2 సంవత్సరాల పిల్లలు 9 నుంచి 13 కేజీల మధ్యన ఉంటారు. కానీ ఈ పిల్లవాడు మాత్రం చాలా భారీగా పెరిగాడు. ఇది 1909లో తీసిన ఫోటో. కోడిన్హి ఈ గ్రామం కేరళలో ఉంది. ఈ విలేజ్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో పుట్టే పిల్లల్లో ఎక్కువగా కవలలు ఉంటారు. ఇక్కడ దాదాపుగా మొత్తం 550 మంది కవల పిల్లలు ఉన్నారు. ఇక్కడ ప్రతి 1000 కాన్పుల్లో 42 మంది కవలలు పుడుతున్నారు. సగటున ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 1000 కాన్పుల్లో 6 మాత్రమే కవలలు ఉంటున్నారు. అసలు ఎందుకు ఈ కోడిన్హి గ్రామంలో ట్విన్స్ పుడుతున్నారని పరిశోధించగా సరైన కారణం దొరకట్లేదు. కవలలు ఎక్కువగా పుడతారు కాబట్టి దీన్ని ట్విన్ టౌన్ అంటారు. ఆండ్రూ గయాంట్ అనే ఫ్రెంచ్ రెజ్లర్ ఒకసారి ఒకే సిట్టింగ్ లో 156 బీర్లు తాగాడట. తేనె తొట్టిలోని గదులు హెక్సాగోనల్ షేప్ లో ఉంటాయి. ఇలా ఉండటం వల్ల తేనె తొట్టికి పట్టు దొరుకుతుంది. అలాగే ఈ షేపు తయారు చేయడానికి తక్కువ బీస్ వ్యాక్స్ ఖర్చు అవుతుంది. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల జరిగే ప్రమాదం పొగ తాగటం వచ్చే ప్రమాదంతో సమానం. కొన్ని రీసెంట్ పరిశోధనల ప్రకారం ఎలకలకు కూడా సానుభూతి ఉంటుందని కనుగొన్నారు. దీనికోసం ఎలకల ముందు చాక్లెట్ ని పెట్టారు. అలాగే నీటిలో మునిగిపోతున్న ఒక ఎలకను చూపించారు. ఈ రెండిట్లో నీళ్లలో ఉన్న ఎలకను కాపాడటానికే అవి నిర్ణయించుకున్నాయి. గత 17 సంవత్సరాల నుంచి మనిషి కంప్యూటర్తో చెస్ ఆడినప్పుడు ఒక్కసారి కూడా గెలవలేదట. మొట్టమొదటిసారి 1997లో వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన గ్యారీ కాస్పవ్ ఐబిఎంస్ డీప్ బ్లూ కంప్యూటర్తో చెస్ ఆడినప్పుడు దాని చేత ఓడిపోయాడు. సగటున ఒక ప్లాస్టిక్ బ్యాగు 12 నిమిషాలు మాత్రమే ఉపయోగించబడుతుంది. కానీ అది భూమిలో కలిసిపోవటానికి సుమారు 1000 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ అయిన మైక్ టైసన్ ఉదయం 4 గంటలకు నిద్రలేచేవాడు. తర్వాత 8 కిలోమీటర్లు జాగింగ్ చేసేవాడు. దీని తర్వాత 2000 సిటప్స్, 500 పుషప్లు, 500 డిప్స్, 500 స్ట్రక్స్ చేసేవాడు. అలాగే 30 నిమిషాల పాటు నెక్ బ్రిడ్జెస్ చేసేవాడు. ఇలా వారానికి 6 రోజుల పాటు చేసేవాడు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీసెర్చ్ ప్రకారం ఒక్కోసారి కుక్కలు వాటి ఓనర్స్తో ఆడుకున్నట్టు కలలు కంటాయట. ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా కంపెనీ వచ్చేసి డొమినోస్. ప్రపంచవ్యాప్తంగా 20,500 ప్రాంతాల్లో వీరి స్టోర్స్ ఉన్నాయి. ప్రతిరోజు 10 లక్షల మంది కస్టమర్స్ కి వీరు పిజ్జాని అందిస్తారు. రీండీర్స్ యొక్క కళ్ళు చలికాలంలో నీలిరంగులోకి మారిపోతాయి. అప్పుడు అవి తక్కువ కాంతిలో కూడా చూడగలవు. మన దేశంలోని 70% ఐఫోన్స్ అనేవి ఈఎంఐలో తీసుకున్నవే. 80% కార్స్ కూడా ఈఎంఐలో తీసుకున్నవే. 60% ఇంటికి కూడా ఈఎంఐస్ కడుతున్నారు. ఏనుగులకు చాలా అరుదుగా క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ట్యూమర్ ని సప్రెస్ చేసే P53 అనే జన్యువు వీటిలో 20 కాపీస్ వరకు ఉంటాయి. అదే మనుషుల్లో అయితే ఈ P53 1 కాపీ మాత్రమే ఉంటుంది. గుర్రానికి మెడపైన జుట్టు ఉంటుంది కదా, దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుర్రం మెడపైన ఉండే జుట్టుని మేన్ అంటారు. గుర్రపు మెడను వెచ్చగా ఉంచటానికి దాని జుట్టు పనిచేస్తుంది. విపరీతమైన వర్షం అలాగే ఎండ నుండి ఈ జుట్టు రక్షణగా ఉంటుంది. ఒకవేళ గుర్రానికి జూలు లేకపోతే అది చూడటానికి ఇలా ఉంటుంది. గుర్రానికి బ్యూటీ స్పాట్ కూడా ఈ జుట్టే అని చెప్పవచ్చు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనగానే అబ్దుల్ కలాం గారు గుర్తొస్తారు. మీకు మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎవరో తెలుసా? డిఆర్డిఓలో ఏరోనాటికల్ సిస్టమ్ కి డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. భారతదేశంలో మిసైల్ ప్రాజెక్ట్ కి హెడ్ గా ఉన్న మొట్టమొదటి మహిళ ఈవిడే.
ఫ్రెండ్స్, ఎలాగో ఇంతవరకు వీడియోని చూశారు కాబట్టి వీడియోని లైక్ చేయటం కానీ లేదా కామెంట్స్ చేయటం కానీ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. దానివల్ల మా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కానీ కామెంట్స్ కానీ చేయండి. 2018లో యూకేలో 1500 పేరెంట్స్ మీద చేసిన స్టడీ ప్రకారం బయట వర్క్లోకి వెళ్ళినప్పుడు కన్నా ఇంట్లో ఉండి పిల్లలతో గడపటం వల్లనే చాలా ఎక్కువ ఒత్తిడి కలుగుతుందట. మహీంద్రా థార్ కార్ మోడల్ని డిజైన్ చేసింది ఒక మహిళ. పేరు రామ్కృప అనంతన్. మనకు రెయిన్బో గురించి తెలుసు, మూన్బో గురించి కూడా విన్నాం. అయితే వైట్ రెయిన్బో గురించి తెలుసా? సైంటిఫికల్ గా దీన్ని ఫాగ్బో అంటారు. వాతావరణంలో పొగమంచు ఉన్నప్పుడు ఇవి ఏర్పడతాయి. ఒక 100 గ్రాముల జామ పండులో 12 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అదే అవకాడోలో అయితే ప్రతి 100 గ్రాములకి 12 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. వీళ్ళు మోసేది ఏంటి అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కెమెరా. 1816లో జోసెఫ్ నీస్ఫోర్ అనే వ్యక్తి కనుగొన్నాడు. దీన్ని హీలియోగ్రాఫ్ అని అంటారు. హీరో మీద లేదా జంతువుల మీద మూవీస్ తీయటం మనం చూసాం. కానీ ఒక రబ్బర్ టైర్ ని మెయిన్ లీడ్ గా పెట్టుకుని ఒక సినిమా తీశారు. 2010లో ఫ్రాన్స్ లో రబ్బర్ అనే కామెడీ హర్రర్ మూవీని తీశారు. ఈ సినిమా మొత్తం రబ్బర్ టైర్ అనేది రివెంజ్ తీసుకోవటంలో ఉంటుంది. దీనిని నిర్మించటానికి 8 లక్షల అమెరికన్ డాలర్లు ఖర్చయింది. కాస్మెటిక్స్ లేనిదే చాలా మంది జీవితం మొదలవ్వదు. మన చర్మం కోసం వాడే 60% కాస్మెటిక్ యొక్క పదార్థం రక్తంలో కలిసిపోతుందట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 40,000 రకాల వెరైటీ రైస్ ను పండిస్తున్నారు. సుమారు 90,000 రకాల పండించిన ముడి రైస్ శాంపిల్స్ అనేవి ఇంటర్నేషనల్ రైస్ జీన్ బ్యాంక్ లో స్టోర్ అయి ఉన్నాయి. 45 సెకండ్స్ పాటు బ్రష్ చేయటం కన్నా 120 సెకండ్స్ పాటు బ్రష్ చేయటం వల్లనే 26% ఎక్కువ పాచిని క్లీన్ చేయవచ్చట. కొన్ని నూతన అధ్యయనాల ప్రకారం టాయిలెట్ సీట్లలో కన్నా జిమ్ పరికరాలపైనే 300 రెట్లు బ్యాక్టీరియా ఉంటుందట. ఇక్కడ కనిపించే జంతువు ఏంటో తెలుసా? వీటిని మూజ్ లేదా ఎల్క్ అని అంటారు. జింక జాతిలో అత్యంత ఎత్తైన, పొడవైన, బరువైన జింకలు ఇవే. ఇవి చెట్ల తొడాలు అలాగే బెరడు తిని ఇంత భారీగా తయారవుతాయి. బాగా మందు తాగినప్పుడు మత్తెక్కుతుంది కదా, తేనెటీగలకు కూడా హనీ తాగినప్పుడు మత్తెక్కుతుందట. ఇది అన్నిసార్లు జరగదు. వాతావరణంలో బాగా వేడి ఉన్నప్పుడు దానివల్ల పుప్పొడిలో ఉండే షుగర్ అనేది ఇథనాల్ గా మారుతుంది. ఈ ఇథనాల్ ని తాగినప్పుడు తేనెటీగలకు మత్తెక్కుతుంది. ఇండియాలోని టాప్ నేచురల్ వండర్స్ లో బొర్రా గుహలు ఉన్నాయి. బొర్రా కేవ్స్ కూడా చాలా సహజంగా ఏర్పడినవే. ఇవి విశాఖపట్నంలోని అనంతగిరి కొండలు, అరకులోయలో ఉన్నాయి. ఇండియాలోనే అత్యంత లోతైన గుహలు ఇవే. 80 మీటర్ల లోతులో ఉంటాయి. బొర్రా గుహలను 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. ఒరియా భాషలో బొర్రా అంటే రంధ్రమని అర్థం. 1980 కాలంలో పెంపుడు పిల్లులకు 7 సంవత్సరాల జీవితకాలం మాత్రమే ఉండేది. అయితే 2022 నాటికి వీటి జీవితకాలం 15 సంవత్సరాలకి పెరిగింది. ఇక్కడ కనిపించేది టైటానిక్ షిప్ యొక్క చిట్ట చివరి ఫోటో. అంటే అది మునిగిపోకముందు తీసిన లాస్ట్ ఫోటో. ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మనం సమయాన్ని ఎంత వృధా చేస్తామో అర్థమవుతుంది. ఒక స్టడీ ప్రకారం మన జీవితంలో 90% సమయాన్ని మనకు ఎప్పుడూ జరగని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటామట. వియాటినా 19 అనే ఇండియాకి చెందిన నెల్లూరు ఆవు బ్రెజిల్లో 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ప్రపంచంలోనే అతి ఖరీదైన ఆవు ఇదే. ఆసియాలో అతి శీతల ప్రదేశాల్లో ద్రాస్ లోయ రెండవది. జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో ఈ లోయ ఉంది. సాధారణ కాలంలోనే ఇక్కడ చలిని భరించటం చాలా కష్టం. ఇక చలికాలం వస్తే చెప్పనక్కర్లేదు. ఉష్ణోగ్రతలు -50 నుంచి -60 డిగ్రీల వరకు పడిపోతుంది. జపనీస్ సైనికుడు అయిన హిరో ఒనాడా రెండవ ప్రపంచ యుద్ధం అయినా సరే 29 సంవత్సరాలు ఎవరికీ కనిపించలేదు. అతనికి రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిందని తెలియక ఫిలిప్పైన్స్ లోని లూబాండి దీవులో ఉన్న అడవిలో 29 సంవత్సరాలు ఉన్నాడు.
టెస్టోస్టిరాన్ యొక్క అధిక స్థాయి ఇమ్యూనిటీ పవర్ని అణిచివేయగలదు. కాబట్టి పురుషులు మహిళల కంటే వైరస్ యొక్క లక్షణాలను ఎక్కువగా ఎదుర్కొంటారు. పురాతన కాలంలో ఆర్మీ యాంట్స్ ని న్యాచురల్ సూచర్స్ లాగా వాడేవారు. రష్యాకి చెందిన ఒక వ్యక్తి 4 గోడల మధ్య పనిచేస్తూ సంవత్సరానికి $2 మిలియన్ సంపాదించేవాడు. అంటే మన కరెన్సీ ప్రకారం 17 కోట్ల రూపాయలు. అయితే ఇతను చేసే ఈ జాబ్ బోరు కొట్టిందని ఒక డెలివరీ బాయ్గా వర్క్ చేస్తున్నాడు. సంవత్సరానికి 17 కోట్ల రూపాయల జీతాన్ని ఇచ్చే జాబ్ని ఎవ్వరూ వదులుకోరు కదా. మీరు ఇప్పుడు వాడుతున్న స్మార్ట్ ఫోను అపోలో 11 మూన్ ల్యాండింగ్ కోసం నాసా ఉపయోగించిన కంప్యూటర్ల కంటే కొన్ని మిలియన్ రెట్లు ఎక్కువ శక్తివంతమైనవి. రాజ్యాంగం అనే కాన్సెప్ట్ని మొట్టమొదటిగా అమెరికా పరిచయం చేసింది. ఆవు పాల కంటే గేదె పాలు జీర్ణం కావటానికి దాదాపు 2 రెట్లు కష్టంగా ఉంటుంది. ఆవలించటం వల్ల బ్రెయిన్ చల్లబడి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని ఒక నమ్మకం ఉంది. మనకు బాగా బోరు కొడుతున్నా లేదా నిద్రమత్తు వస్తున్నప్పుడు ఆవలింతలు వస్తాయి. అస్సలు ఇవి రావటానికి బలమైన కారణం ఏంటో ఇప్పటికీ ఒక చర్చనీయాంశంగానే ఉంది. మొబైల్ ఫోన్కి కంప్యూటర్కి మైక్రో చిప్స్ ఉంటాయి కదా. అయితే ఇక్కడ కనిపించేది ఒక క్వాంటం కంప్యూటర్ యొక్క చిప్. అయితే ఈ ఒక్క క్వాంటం చిప్తో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్స్లో చేసే పనిని ఒక్క సెకండ్స్లోనే చేయవచ్చట. మన శరీరంలో అత్యంత పలచటి చర్మం మన కళ్ళ దగ్గర ఉంటుంది. ఇక్కడ చర్మం 0.05 మిల్లీమీటర్స్ థిక్గా ఉంటుంది. మీకు తెలుసా, ఆవులు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా వాసనతో పసిగట్టగలవు. కంప్యూటర్కి వాడే క్వర్టీ కీబోర్డ్ యొక్క రూపాన్ని క్రిస్టోఫర్ లేథన్ అనే వ్యక్తి 1870లో క్రియేట్ చేశాడు. ఈయన ఒక న్యూస్ పేపర్ ఎడిటర్. మనుషులకు టాయిలెట్స్ ఉండటం చూసాం. అయితే కుక్కలకు కూడా టాయిలెట్స్ ఉన్నాయి. చైనాలోని లుయోహు డిస్ట్రిక్ట్లో కుక్కలకు కూడా టాయిలెట్స్ కట్టారు. కేవలం ఒక్క పెన్సిల్తో సుమారు 50,000 ఇంగ్లీష్ పదాలు రాయవచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.